సార్ నమస్తే సార్. మీరు మనం ముందు చేసినటువంటి 2 ఎపిసోడ్స్ మీద సార్ సహజీవనం వల్ల కలుగు హక్కుల గురించి కానీ చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది సార్. అదేవిధంగా అదే ఉత్సాహంతో అదే మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ప్రపంచంలో అందరికీ హక్కులు ఉన్నాయి సార్. పిల్లల కోసం వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, ప్రపంచం వాళ్ళ కోసం చట్టాలు చేసింది, మహిళల కోసం చట్టాలు చేసింది, మధ్య వయస్కులకి వాళ్ళకి ఏమేం కావాలనే దాని మీద వాళ్ళకి కొన్ని చట్టాలు చేశారు. జీవితం అంతా శ్రమించి చివరిలో పిల్లల కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటి జీవితం అంతటి నేను వృద్ధుల కోసం ఇప్పుడు ఏమేమి చట్టాలు ఉన్నాయి సార్, వాళ్ళ హక్కుని ఏ విధంగా పొందాలి? ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రపంచంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి హాస్పిటలైజేషన్ కానీ ఏదైనా కానీ వాళ్ళ వయసు క్రమం ఇంతకుముందు 60 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 70, 80, 90 దాకా వచ్చేస్తున్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అదేవిధంగా వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోతున్నాయి. జీవితం అంతా కష్టపడిన తర్వాత వాళ్ళ చివరిలో పిల్లల కోసం ఉందాం, పిల్లల దగ్గర ఉందామని అనుకునేటువంటి ఆశ తీరట్లేదు. ఎన్నో సంఘటనలు మనం బయట చూస్తున్నాం సార్. వాళ్ళకి ఇప్పుడు చట్టాలు ఏ విధంగా వాళ్ళకి హక్కులు కల్పిస్తుంది? వాళ్ళ హక్కులు నిలబెట్టుకోవాలంటే ఏ విధంగా వాళ్ళు కోర్టులు వాళ్ళకి ఏ విధమైనటువంటి కల్పిస్తుంది, హక్కులను కల్పిస్తుంది సార్? మీరు పండుటాకుల గురించి మాట్లాడుతున్నారు. మొక్క వేసి చెట్టు వచ్చి కాయలు కాసి కాయలు అంతా అనుభవించేసిన తర్వాత ఒక 50 ఏళ్లకో 60 ఏళ్లకో చెట్టు ఎండిపోవడం మొదలైంది. ఆకులన్నీ రాలిపోయాయి. చివరి కాండం మాత్రం మిగిలింది. ఎవడో వచ్చి ఆ కాండాన్ని తీసుకెళ్ళి కొట్టేసుకెళ్ళి రేపు పొయ్యిలో పెట్టేసుకుంటాడు. ఆ చరిత్రతో సమాప్తం అయిపోతుంది. ఒక మూడువారిపోయిన చెట్టు, వయస్సు పైబడ్డటువంటి ఒక కుటుంబ యజమాని, ఈ రెండింటికి ఉన్నటువంటి సామీప్యత ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు కొద్దిగా వ్యాఖ్యానం చేస్తే మన ప్రేక్షకులకు కూడాను అర్థమవుతుంది. జీవితం 3 దశలు: శైశవం, చిన్నతనం, యవ్వనం, మధ్య వయస్కులు, వృద్ధాప్యం. శైశవం దగ్గర నుంచి యవ్వనంలో వీడు చదువుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సెటిల్ అయ్యేదాకా తండ్రి చేయబట్టుకొని నడిపిస్తారు. ఒక్కసారి ఇంకా వీళ్ళు పనికిరారు అన్న తర్వాత, ఉదాహరణకు చెప్తాను నేను. తల్లి ఎందుకు పనికొస్తుందంటే, కోడలు అమెరికాలోనో లండన్లోనో ఉండి కాన్పు అయితే వెళ్ళి కాన్పు చేసేసి కోడల్ని చూసుకోవడానికి తల్లి పనికొస్తుంది. కొడుకు అమెరికా నుంచి డాలర్లు ఇండియన్ బ్యాంకుకు పంపిస్తే వాటి మేనేజ్ చేయడం కోసమే తండ్రి పనికొస్తాడు. ఇది సంపన్న వర్గాల్లో ఉన్నటువంటి ఇది. వాళ్ళ గురించి ఏం ప్రాబ్లం లేదు. అతి నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళలో మనుషుల మధ్య బంధాలు, ఎందుకంటే వాళ్ళ మధ్య డబ్బు, అంతరాలు, తర్వాత సంపద ఇవేవి అడ్డం రావు. అట్టడుగు వర్గంలో ఉన్న వాళ్ళ మధ్య బంధుత్వం చాలా దట్టంగా ఉంటుంది. ఈ సామాజిక కోణం నుంచి చూస్తే ఈ వచ్చే ఇబ్బందులన్నీ మధ్యతరగతి వాళ్ళకే. ఇది నేను చెప్పడం కాదు, అసలు మన కుటుంబము, ఈ వ్యవస్థ, సమాజం అంతా కూడాను ఆర్థిక మూలాల మీద ఆధారపడింది అని కమ్యూనిస్టు సైద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ తన దాస్ క్యాపిటల్లో చెప్పాడు. అంటే పిల్లల మీద వాళ్ళని పెంచటము, వాళ్ళకి చదివించటము, వాళ్ళు ఉద్యోగంలోనో జీవితంలోనో స్థిరపడేట్లు చేయటం అనేది తల్లిదండ్రులు పెడుతున్నటువంటి పెట్టుబడి అన్నాడు ఆయన. ఎందుకుట ఈ పెట్టుబడి పెట్టేది? మేము ముసలివాళ్ళం అయ్యాక మేము రాబట్టుకుంటాం వడ్డీతో, మీరు మమ్మల్ని చూసుకోండి అని. మానవ సంబంధాలన్నీ ఆర్థిక మూలాలే. వాడు పెరిగి పెద్దవాడయ్యేదాకా వాడు తల్లిదండ్రులకు చాలా గౌరవం ఇస్తూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంటాడు, కొడుకు లేదా కూతురు. ఎందుకు? వీళ్ళ దగ్గర నుంచి తను రాబట్టుకోవాలి, చెట్టు కాయలు కాసుకుంటూ ఉండాలి. ఈ రెండింటి మధ్య ఎక్కడో బెడిసి కొడుతుంది. ఈ బెడిసి కొట్టేది ఎక్కడ? సంపద కరువైనప్పుడు, తల్లి తండ్రులు బిడ్డకు డబ్బులు ఇవ్వడం మానేసినప్పుడు, బిడ్డ తన సొంత కాళ్ళ మీద తను నిలబడ్డప్పుడు, ఈ 2 చోట్ల ఈ మధ్య ఉన్నటువంటి బంధం, అప్పటిదాకా తల్లిదండ్రులు, కొడుకు, బంధం, కుటుంబము, గౌరవం ఇవన్నీ పోయి కేవలం డబ్బు ఒక్కటే మిగులుతుంది. అందుకని కార్ల్ మార్క్స్ మహాశయుడు చెప్పినటువంటి సామాజిక
కోణంలో కనుక చూస్తే మొత్తం ఆర్థిక సంబంధాలు అనేటువంటి విషయం కొంతవరకు కరెక్టే. మీరు ఈ నేపథ్యంలో మీరు అడిగిన మాట చెప్తాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక దాంట్లో, తర్వాత ఇంటర్నేషనల్ హ్యూమన్ కల్చరల్ డెవలప్మెంట్ కావెనెంట్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. వీటిలో మనుషులందరికీ సమానమైన హక్కులు ఉండాలి, పిల్లలకి వృద్ధులకి వాళ్ళకు సమానమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కాలి, ఈ దిశలో అన్ని ప్రభుత్వాలు కూడాను తగిన చట్టాలు చేయాలి అని చెప్పారు. మనకు వచ్చేటప్పటికి 2007 సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది. దాని పేరు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2007. సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే మనం మామూలుగా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే తల్లిదండ్రులు వృద్ధుల యొక్క సంరక్షణ పోషణ చట్టము 2007 సంవత్సరం. దీనికి 2019లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ చట్టం రావడానికి కొంత చరిత్ర ఉన్నది. మనకు 2011 సెన్సెస్ ప్రకారం నా దగ్గర కొద్దిగా డేటా ఉన్నది. ఈ డేటా మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. 2021 మార్చి నాటికి భారతదేశంలో ఉన్న జనాభాలో, అంటే ఈ జనాభా సంఖ్య 2011లో వేసినటువంటి 121 కోట్ల జనాభాని అనుసరించి తర్వాత పెరిగింది. కానీ ఆ 121 కోట్ల జనాభా ప్రాతిపదికన లెక్క వేస్తే సుమారుగా 138 మంది మిలియన్ల వయోవృద్ధులు ఇండియాలో ఉన్నారు. మొన్న మార్చి 21 నాటికి 2021 మార్చి నాటికి వీళ్ళలో 67 మిలియన్లు పురుష వృద్ధులు, 71 మిలియన్లు స్త్రీ వృద్ధులు. మీరు ఇందాక అన్నారు చూడండి, వృద్ధులు పెరిగిపోతున్నారు అని మీరు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి ప్రభుత్వ గణాంకాలు కూడా మీ ఆందోళనకు మద్దతు ఇస్తున్నాయి. ఇండియాలో ఈ ఎల్డర్లీ పాపులేషన్ అంటే 60 ఏళ్ళు నిండిన వాళ్ళు, వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటారు. నేను వృద్ధులు అంటే ఒప్పుకోను, వృద్ధులు అంటే వాళ్ళని ఒప్పుకోను. 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళు వృద్ధులు కాదు, వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వయోధికులు అంతే. వృద్ధులు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఇంకా మంచంలో పడి ఇంకా తీసుకోలేక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు అని. నాకు 65 ఏళ్ళు, నేను వృద్ధుడు అంటే నేను ఒప్పుకోను. సో వీళ్ళు 60 ఏళ్ళు మించిన వాళ్ళు 2031 నాటికి సుమారుగా 194 మిలియన్లు ఉంటారని, 2021లో ఉన్నటువంటి ఈ సంఖ్య 138 మిలియన్ల నుంచి 10 ఏళ్లలో 194 మిలియన్లు అంటే సుమారుగా 41% వృద్ధులు పెరుగుతారు. ఇది ఇంకా పెరుగుతూ పోతుంది, మల్టిపుల్ అవుతుంది. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు ఇవి. దాని ప్రకారం 2040-50 మధ్యలో ఇది మరొక 45% పెరుగుతుంది. అంటే దాదాపు 250 మిలియన్ల వృద్ధుల్ని భారతదేశంలో మనం చూడబోతున్నాం 2050 వచ్చిన. చాలా సంతోషం. మన తాతయ్యలు మన తండ్రులు ఆరోగ్యంగా మన కళ్ళ ముందు తిరుగుతున్నారంటే మనకు చాలా సంతోషం. కానీ ఈ గణాంకాల్ని మనకున్నటువంటి గత చరిత్రతో కనుక చూస్తే ఇది సంతోషకరమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ కాలం బతికించి వాళ్ళని మనం శ్రమకు, ఆందోళనకు, అనవసరమైనటువంటి ప్రయాసకు మనం గురి చేస్తాం. వాళ్ళకు సరైన సౌకర్యాలు మనం ఇప్పించలేక. అది దృష్టిలో పెట్టుకుంటే ఈ చట్టం గురించి మనం చూసుకోవాలి. అట్లాగే వృద్ధులు ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడి ఉండాలి. వృద్ధులు మీన్స్ వయోవృద్ధులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు. ఇవాళ మా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన చెప్పేదాకా, ఆయన ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి గారు, ఆయన చెప్పేదాకా ఆయనకు 82 ఏళ్ళు నాకు తెలియదు. నాకు కూడా ఆయన రిటైర్ అయిపోయాడు కాబట్టి ఒక 20 ఏళ్ళు అయింటుంది కాబట్టి 80 ఏళ్ళు ఉంటాయని అనుకున్నాను. అనుకొని సార్ మీ వయసు ఎంత అంటే నాకు 82 అన్నాడు. 60 ఏళ్ల వాడికన్నా కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. సో మీకు శ్రీశ్రీ చెప్పాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళు చేదస్థానికి వారసులు అన్నారు కదా. ఈ వృద్ధులైనా కూడాను వాళ్ళకు చేదస్థం ఉంటే కుర్రాళ్ళు కూడా వృద్ధుల కిందే లెక్క. కాబట్టి ఈ చట్టం వయోవృద్ధులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక మరొకరి మీద ఆధారపడవలసి
వాళ్లకు పోషణ రక్షణ కరువైనటువంటి వయోవృద్ధుల కోసం ఉద్దేశించిన చట్టం ఇది. ఎందుకంటే మరొకరి మీద ఆధారపడి బతకాల్సిన వృద్ధుల సంఖ్య 1961లో 1000 మంది ఉంటే, అంటే 10% ఉంటే 2011 నాటికి ఇది 14.2% పెరిగింది. జనాభా పెరుగుతోంది, దాంతోపాటు డిపెండెన్సీ కూడా పెరుగుతోంది. ఇది 2031 నాటికి 15.7%కు వెళ్తుందని, 2050 నాటికి 19% దాటుతుంది అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. అంటే కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, వీళ్ల మీద బంధుమిత్రులు, వీళ్ల మీద ఆధారపడి బతకవలసినటువంటి వృద్ధుల సంఖ్య మనకు పెరగబోతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. రెండోది, ఇండియాలో ఇప్పుడున్నటువంటి సీనియర్ సిటిజన్స్ వృద్ధుల్లో, వయోవృద్ధుల్లో సుమారు 71% తీవ్రమైన ఆందోళనకు, అగచాట్లకు, అనారోగ్యానికి, వేధింపులకు గురవుతున్నారు. ఇది చేదు నిజం. 71% అంటే 100 మంది వృద్ధుల్లో 71 మంది మేము ఎప్పుడు చచ్చిపోతామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఎంత భయంకరమైనటువంటి నిజమో మనం అర్థం చేసుకోవాలి. సో ఇంత నేపథ్యంలో మీరు ఈరోజు ఈ సబ్జెక్టు నాకు అవకాశం ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఇళ్లలో ఉన్నటువంటి వృద్ధులకి ఈ చట్టం ఉందనేది తెలియదు. అంతదాకా ఎందుకు, ప్రభుత్వ అధికారులకే తెలియదు. ఆ విషయం గురించి చెప్తాను. చెప్పే ముందు మీకు ఒక కథ చెప్తాను. ఇది వాస్తవంగా జరిగింది. అది నా ఆఫీసే హ్యాండిల్ చేసింది. 98 ఏళ్ల వృద్ధుడు తన 96వ ఏట ఇద్దరు కొడుకుల భార్యలకి, అంటే ఇద్దరు కోడళ్ళకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేశాడు, గిఫ్ట్ డీడ్ చేశాడు. చేస్తూ నేను బతికున్ననాళ్ళు ఈ ఇల్లు, ఈ ప్రాపర్టీ నేనే అనుభవించుకుంటాను అని చెప్పేసి గిఫ్ట్ డీడ్లో రాసుకున్నాడు. ఈ రాసిచ్చిన తర్వాత అప్పటిదాకా ఈయన నెత్తి మీద పెట్టుకుని ఊరేగినటువంటి కోడళ్ళు, కొడుకులు ఈయన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. సహజం. ఈయన ఒకరోజు బాత్రూంలో కాల్జారి పడ్డాడు. పొద్దున పూట 6:30కి ఆయన బాత్రూంలో కాల్జారి పడితే మధ్యాహ్నం 2 గంటల దాకా ఆయన చూసిన వాళ్ళు లేరు. ఎవరో ఇంట్లో ఆహారం పొట్లాలు ఇవ్వడానికి వచ్చిన వాడు ఈయన్ని చూసి పక్కనే ఉన్న కొడుకు చెబితే ఆయన పట్టించుకోలే. సరే, అతను ఇతన్ని తీసుకెళ్ళి ఆటోలో వేసి ఇంకో దూరంగా ఉన్నటువంటి పెద్ద కొడుకు దగ్గర వదిలిపెట్టాడు. సరే, ఆయన నా గిఫ్ట్ డీడు చెల్లదు, నా కొడుకులకు నేను ఆస్తి ఇచ్చినా కూడా నా కోడళ్ళకి నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, కాబట్టి నా కోడళ్ళకి చెందజేసినటువంటి ఈ గిఫ్ట్ రద్దు చేయండి అని ఈ చట్టం 2007 చట్టం కింద మన ఆర్డీఓ గారు దీనికి ట్రిబ్యునల్ అధ్యక్షుడు. ఆర్డీఓ గారి దగ్గర ఒక పిటిషన్ పెట్టాడు. ఈ పిటిషన్ పెట్టేప్పటికీ ఆయనకు 98.5 ఏళ్ళు వచ్చాయి. ఈయన్ని ప్రతి వాయిదాకు ఘనత వహించిన ఆర్డీఓ గారు, వారి సిబ్బంది ప్రతి వాయిదాకు ఈయన్ని తిప్పారు. ప్రతి వాయిదాకు 98 ఏళ్ల ఈ వృద్ధుడు ఇద్దరి సహాయంతో వెళ్ళి, ఆటోలో వెళ్ళి ఆ వరండాలో కూలబడేవాడు. మధ్యాహ్నం తీరిగ్గా 2:30 గంటలకు ఆర్డీఓ గారు కలెక్టర్ గారి ఆఫీసులోనో లేకపోతే ఒక మినిస్టర్ గారి ఆఫీసులోనో మీటింగ్కి వెళ్ళిపోయారు, మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేవాళ్ళు. ఈ రకంగా 9 మాసాల పాటు ఆ వృద్ధుడు ఆర్డీఓ గారి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. చివరికి ఆర్డీఓ గారు పాపం దయతలిచి ఒక ఆర్డర్ చెప్పాడు. ఏమనంటే, నీ కొడుకులిద్దరూ నేను బాగానే చూసుకుంటాను, నేను వాళ్ళతో చెప్తాను, నీకు వాళ్ళిద్దరు కూడాను ఆ ఇల్లు వాళ్ళు అద్దెకిచ్చుకుంటారు. ఏది, ఈయన బతికున్ననాళ్ళు ఈయనకు హక్కు ఉన్నటువంటి ఇల్లుని కొడుకులు అద్దెలకు ఇచ్చుకొని అద్దె వసూలు చేసి ప్రతి నెల ఒక 5,000 రూపాయలు నీకు మనోవర్తి కింద ఇస్తారు. ఈ దస్తావేజులు రద్దు చేయటం అనేది నా పరిధిలో అంశం కాదు, నువ్వు వెళ్ళి సివిల్ కోర్టులో మొరబెట్టుకో, ఇంకో 10 ఏళ్ళు అక్కడ తిరుగు అని చెప్పేసి ఈయన ఆర్డర్ చెప్పాడు. అది తప్పు. ఎందుకంటే ఈ చట్టంలో ఎవరైనా మోసపూరితంగా వాగ్దానం చేసి వృద్ధుణ్ణి గనక, తల్లిదండ్రుల్ని గనక పోషించకపోతే మోసం చేశారు అని ఆర్డీఓ దగ్గర పిటిషన్ పెడితే సెక్షన్ 23 కింద ఆ దస్తావేజు రద్దు చేసేటువంటి అధికారం ఆర్డీఓకే ఉన్నది. ఆర్డీఓని ట్రిబ్యునల్ అన్నారు. మరి ఆర్డీఓ గారు 9 నెలల పాటు విచారణ చేసి సెక్షన్ 23లో ఉన్నటువంటి లీగల్ ప్రిన్సిపల్ ఆయనకు తెలియదా సివిల్ కోర్టుకు వెళ్ళమంటానికి? సరే, మేము దాని మీద అప్పీల్ వేశారు మా ఆఫీస్ వాళ్ళు. అప్పీల్ వేస్తే కలెక్టర్ గారు మళ్ళీ ఒక 6 నెలలు తిప్పుకున్నారు. తీర్పు చెప్పాల.
ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. పాపం ఆయన అన్నీ చేత్తో రాసి ఎవరి చేతనో రాయించి కలెక్టర్ గారికి, అమ్మ ఇది నా వాదన, ఇదిగో బొంబాయి హైకోర్టు ఈ రకంగా చెప్పింది, ఇంకో కోర్టు ఈ రకంగా చెప్పింది, కాబట్టి ఈ తీర్పుల ప్రకారం నాకు వాళ్ళు మనవర్తి కట్టలేదు కాబట్టి ఆ దస్తావేజులు రద్దు చేసేసి నా ఇల్లు నేనున్న నాళ్ళు నేను ఉంటాను, అద్దెకించుకుంటాను, వాళ్ళెందుకు, నాకు వాళ్ళే మనవర్తి ఇవ్వక్కర్లే, నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి చాలు, నేను చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిని వాళ్ళు తీసుకోమనండి, ఏది వారసత్వ రీత్యా అని చెప్పేసి అన్నాడు. ఆవిడ పాపం కలెక్టర్ గారు కూడా చాలా బిజీ కదా, వాళ్ళు ఈ జ్యుడిషియల్ వర్క్ చేయడానికి వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది, విని 6 నెలల పాటు తీర్పు చెప్పాల. అట్లా ఉన్నది. పాపం అదృష్టవశాత్తు ఈ వృద్ధుడు కరోనా తగిలి చనిపోయాడు. చనిపోయిన 3వ రోజే ఎవరు చెప్పారో కలెక్టర్ గారికి తెలియదు. కలెక్టర్ గారికి ఎవరో ఒకళ్ళు చెప్పాలిగా, వెళ్ళి అమ్మ పార్టీ చనిపోయాడు, ఒక మెమో పడేసి పార్టీ చనిపోయాడు అని చెప్పాలి. మరి కలెక్టర్ గారికి ఆ జ్ఞానము, దాని ఏదో దివ్య జ్ఞానం ఏమైనా ఉందేమో. 3వ రోజున ఒక ఆర్డర్ వచ్చింది, ఈయన ఫలానా రోజు చచ్చిపోయినట్టు తెలిసింది కాబట్టి ఈ అప్పీల్ నేను క్లోజ్ చేస్తున్నాను. నాకు దీనివల్ల ఒకటి అర్థమైంది, ట్రిబ్యునల్గా ఏర్పడినటువంటి అధికారులకు చట్టం అన్నా తెలియకపోయి ఉండాలి, లేదా చట్టంలో ఉన్నది ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండాలి. 3వది, ఈ వృద్ధుల్ని ఇట్లా వేధించటం వల్ల మేము మా వృత్తి ధర్మం, మా ఉద్యోగ ధర్మాన్ని మేము నిర్వర్తించట్లేదు అనేటువంటి యోచన వాళ్ళకు లోపించన్నా ఉండాలి. ఇంతకు మించి నేనేం మాట్లాడను. నాకు నా వృత్తిరీత్యా ఉన్నటువంటి బంధాల వల్ల, అంటే నియమితుల వల్ల నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఈ చట్టం గురించి చెప్తాను. కూతుళ్ళు, కొడుకులు, వీళ్లకు లేదా వీళ్ళెవరూ లేనటువంటి వాళ్ళు, అనాథ తల్లిదండ్రులు అనుకోవాలి. వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు లేకుండా వీళ్ళు అనాథలుగా ఉన్నారు. వీళ్ళు ఎవరో ఒక మేనల్లునో చెల్లెలు కొడుకునో అతక కొడుకునో తీసుకొచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసుకొని ఈ ఆస్తి అంతా వాళ్ళకి ఇస్తారు. ఏం ఆశ మీద? మేము చనిపోయేదాకా మాకు ఇంత అన్నం పెట్టి మందులు ఇప్పించి మేము ప్రశాంతంగా ఈ జీవితం పూర్తి చేసేటట్లుగా మాకు మీ మీద నమ్మకం ఉంది, అందుకని ఈ ఆస్తి నీకు ఇస్తున్నాను అని వాళ్ళు మాట తప్పుతారు. వీళ్ళని పట్టించుకోరు. రోగం వచ్చినా, రుష్టి వచ్చినా, తిండి ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆస్తులు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళని అగచాట్లు అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు మనోవర్తి కోసం, ఆస్తి కోసం, తమ దగ్గర నుంచి మోసపూరితంగా రాయించుకున్నటువంటి దస్తావేజులు చెల్లవు అని ప్రకటించడం కోసం వీళ్ళు ట్రిబ్యునల్ ఒకటి ఏర్పరిచారు. ఆ ట్రిబ్యునల్లో వీళ్ళు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. దీనికి పైసా కోర్టు ఫీజు కట్టాల్సిన పని లేదు, అడ్వకేట్ ఉండాల్సిన పని లేదు. ఒక తెల్ల కాగితం మీద నా బాధ ఇది అని రాస్తే వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఆర్డీఓ గారో ఆయన సిబ్బందో రాసుకుంటారు. అదే పిటిషన్. దాని మీద విచారణ చేసి అతి వీలైనంత త్వరగా, దీనికి ప్రొసీజర్, సివిల్ ప్రొసీజర్ కోడు, క్రిమినల్ ప్రొసీజర్ కోడు, ఇట్లాంటి అగచాట్లు ఉండవు. ఇద్దరిని కూర్చోబెట్టేసి ఆయన విచారణ చేసి తీర్పు చెప్పచ్చు. ఎట్లాంటి తీర్పు చెప్పాలి? ఒకటి, వీళ్ళకు మనోవర్తి ఇవ్వండి అంటే నెలకి ఒక 5,000 10,000, ఇదివరకు 10,000కు మించి ఆర్డీఓ గారు ఇవ్వడానికి వీల్లేదు. మొన్న 2021లో 2019 నాటి అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. దీనివల్ల నియమం లేదు, పరిమితి లేదు, 10,000 లోపే ఇవ్వాలి అనే పరిమితి లేదు. రెండోది, ఈ అమెండ్మెంట్ వల్ల కేవలం కొడుకులు కూతుళ్ళే కాదు, అల్లుళ్ళు కోడళ్ళు కూడాను బాధ్యత అయింది. ఓకే, అంటే లబ్ధి పొందిన వాళ్ళ సార్? లబ్ధి పొందకపోయినా కూడా మనవర్తి ఇచ్చే. ఇప్పుడు ఉదాహరణకు నాకేం ఆస్తి లేదు, ఆస్తి ఏమి ఇవ్వలేదు కదా ఇంక నువ్వు వెళ్ళిపో అంటానికి వీల్లేదు. వాళ్ళు నాకు మనవర్తి ఇవ్వాలి, మనవర్తి కూడా అనడానికి వీల్లేదు. ఈయన బతకడానికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్, దాన్ని మీరు మనోవర్తి అంటారో, జీవనోపాధి అంటారో, భరణం అంటారో మీ ఇష్టం. నేను బేసిక్గా హాయిగా బతకడానికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అంటే కట్టుకోవడానికి బట్టలు ఇవ్వాలి, ఉండటానికి నాకు చోటు చూపించాలి, నాకు కడుపు నిండా అన్నం పెట్టాలి, అవసరమైన మందులు ఇప్పించాలి, నేను దేవుడికి పూజ చేసుకుంటాను, గుడికి వెళ్ళొస్తాను, ఏదైనా వెళ్ళొస్తానంటే నాకు ఆటోలో పంపించాలి, నాకు ప్రయాణ సౌకర్యం కల్పించాలి, నేను యాత్రలకు వెళ్తాను, ఇంకా పెద్ద వయసు వచ్చాక కాశీకి వెళ్తాను అంటే, లేకపోతే తిరుపతి వెళ్తాను అంటే ఆ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళని సంతోషంగా ఉంచాలి. కరెక్ట్గా చెప్పారు మీరు. అంటే వాళ్ళు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన, నేను దిక్కులేని వాడిని, నేను దిక్కులేని చావు చేస్తాను అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలగకూడదు.
అలా చూసుకోవాల్సిన బాధ్యత ఆస్తుల వల్ల లబ్ధి పొందిన వాళ్ళకి ఉన్నది, ఈయన శ్రమ వల్ల లబ్ధి పొంది జీవితంలో పైకి వచ్చినటువంటి వాళ్ళకి ఉన్నది. కాబట్టి ఆస్తే ఉండక్కర్లా. అయితే దీనికి ఒక ట్రిబ్యునల్ ఏర్పరిచారు. ఈ ట్రిబ్యునల్ మీద అప్పలేట్ ట్రిబ్యునల్ కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు. అది కూడా అయిపోయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళచ్చు. ఇన్ని ఉన్నాయా. ఈ చట్టము అతి త్వరగా పరిహారం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన చట్టం. మీరు అడిగారు కదా ఏమి చట్టాలు లేవా అని. 2007 నుంచి ఈ చట్టం ఉన్నది. దీని మీద జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఈ మధ్య ఒక క్యాంపెయిన్ పెట్టారు. పెట్టి ప్రతి చోట్ల కూడా ఈ చట్టం గురించి అందరికీ చెప్పారు. ఇదిగో ఈ వృద్ధులంతా కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు అని ఉన్నది. నేను లీగల్ సర్వీస్ అథారిటీలో సెక్రటరీగా ఉన్నాను. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు సాయంకాలం సుమారుగా 8-9 ఆ ప్రాంతాల్లో మా కమిటీ చైర్మన్ గారు, అప్పుడు జస్టిస్ డిఎస్ఆర్ వర్మ గారని కమిటీ చైర్మన్, హైకోర్టు జడ్జి గారు, ఆయనకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. చేసి ఆడమనిషి ఫోన్ చేసి, అయ్యా నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇవాళ సాయంకాలం నా కోడలు నాకు అన్నం పెట్టకుండా వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళిపోయారు, ఇంట్లో తినడానికి ఏమీ లేదు, అందుకని నేను పక్క ఆయనకు చెప్తే మీ నెంబర్ ఎక్కడో చూసేసి మీ నెంబర్ ఇప్పించారు, మీకు ఫోన్ చేస్తున్నాను, నాకేమైనా న్యాయం చేయండి అన్నది. ఆయన అప్పటికప్పుడు రాత్రి 8 గంటలప్పుడు కన్సర్న్ పోలీసులు, హైకోర్టు రిజిస్ట్రార్కి ఫోన్ చేసి కన్సర్న్ పోలీసులకు ఫోన్ చేయించి ఆవిడ కావాల్సిన ఏర్పాటు చేసి మర్నాడు కొడుకుల్ని వాళ్ళందరినీ కోర్టుకు పిలిపించి లోక్ అదాలత్లో కూర్చోబెట్టేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాంటి కేసులు ఈవిడకి ఎవరో పక్కింట్లో ఉన్నటువంటి ఒక కుర్రాడు సాయం చేశాడు కాబట్టి తెలిసింది. ఇట్లా సాయం పొందనటువంటి వృద్ధులు అయోమయంలో జీవిస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశంలో. మనం చూసాం ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం దేశంలో 71% వృద్ధులు అగచాట్లకు గురవుతున్నారు. ఈ అగచాట్లు అంటే ఇవే కదా, పిల్లలు పట్టించుకోకపోవటం, పెంచుకున్న వాళ్ళు పట్టించుకోకపోవటం, మందులు ఇప్పించకపోవటం, పోషణ కరువు అవ్వటం, ముఖ్యంగా ఈ కరోనాలో ఆత్మీయత కరువు అవుతుంది. ముందు ఆత్మీయత కరువు అవుతుంది. మనవరాళ్ళు వాళ్ళని చూసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ గడపాల్సిన వయసులో నాకు ఈరోజు అన్నం దొరుకుతుందా లేదా, ఇవాళ నేను బతుకుతానా బతకనా అనేటువంటి గత్యంతరం లేకుండా బతుకుతున్నటువంటి వృద్ధులు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ చట్టం ఉన్నది. మీరు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం. 60 ఏళ్ల మించి ఉండాలి సీనియర్ సిటిజన్స్. పేరెంట్స్ అనేటప్పటికి వాళ్ళకు వయసుతో పరిమితం లేదు, పేరెంట్స్కి వయసుతో పని లేదు. సీనియర్ సిటిజన్స్, ఆ యాక్ట్ పేరేమిటంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్కి మాత్రం 60 ఏళ్ళు నిండి ఉండాలి, పేరెంట్స్కు వయసుతో సంబంధం లేదు. ఆస్తి విషయాల గురించి మాట్లాడకపోయినా ముందు కొడుకులు తల్లిదండ్రులు వాళ్ళ కోసం కష్టపడినప్పుడు తల్లిదండ్రుల కోసం కష్టం. ఈ విషయంలో ఒక చక్కటి జడ్జిమెంట్ చెప్తాను. సెక్షన్ 23ని అనేక కోర్టులు సెక్షన్ 23లో ఏమన్నారంటే, వృద్ధుల దగ్గర నుంచి లేదా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా ఆస్తిని ఈ ఆస్తి నువ్వు నాకు ఇస్తే నీ పోషణ భారం నేను చూసుకుంటూ అని ప్రామిస్ చేసి ఆ మాట దస్తావేజులో రాసి తర్వాత కనుక ఆ మాట తప్పితే అది మోసపూరితంగా రాయించుకున్న దస్తావేజుగా భావించి ట్రిబ్యునల్ దాన్ని వాయిడ్గా ట్రీట్ చేయడం, అంటే దాన్ని చెల్లనేరదు అని ప్రకటించవచ్చు అన్నారు. దీని మీద విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇద్దరు జడ్జీల ధర్మాసనం తప్పనిసరిగా ఆ గిఫ్ట్ డీడు లేదా సెటిల్మెంట్ డీడులో నీ పోషణ అవసరాలను నేను నిర్వర్తిస్తాను అని ఈ లబ్ధిదారు అందులో ప్రామిస్ చేయాలి. అది తప్పనిసరిగా రాసుంటే మాత్రమే, ఆ మాట అతను అతిక్రమిస్తే మాత్రమే ట్రిబ్యునల్ రద్దు చేయొచ్చు అని టెక్నికల్ దీంట్లోకి వెళ్ళింది. అదొక జ్యూరిస్డిక్షనల్ ఆస్పెక్టు. కాబట్టి ట్రిబ్యునల్ పవర్ ఎక్సర్సైజ్ చేయాలి 23వ సెక్షన్ కింద అంటే తప్పనిసరిగా దీంట్లో ఉండాలి అని. తల్లిదండ్రులు పిల్లలకు రాసేటప్పుడు పోషిస్తారనే నమ్మకంతోనే రాస్తారు కదా, అంతేగాని ఒక కండిషన్ బెటర్. ఆ టైంలో వాళ్ళు అప్పుడు పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీ మీద మీ మీద నా కొడుకు కాబట్టి కూతురు కాబట్టి నీ మీద నాకున్నటువంటి ప్రేమాభిమానాల వల్ల అదే ప్రతిఫలంగా ఇచ్చి నా ఆస్తిని నీకు సర్వహక్కులతో చెందజేస్తుందని రాస్తారు. అక్కడ ప్రేమ ఉంది, అభిమానం ఉన్నది.
కొడుకులు కూతుళ్ళు తనను చూస్తారనేటువంటి ఒక విశ్వాసం ఉన్నది. సో ఈ విశ్వాసాన్ని వాళ్ళు వమ్ము చేశారు. సో అది ఫ్రాడ్ కదా. అది మొన్న మన హైకోర్టు జస్ట్ అట్లా టచ్ చేసింది. జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారని మన హైదరాబాద్ హైకోర్టు వారు ఒక వెంకటరెడ్డి అనే కేసులో ఒక తీర్పు చెప్పారు మొన్న మార్చిలో. ఆ తీర్పులో ఏమన్నారంటే, ఆ కండిషన్ లేకపోయినా మన భారతదేశ సంస్కృతి, నాగరికతలు, అలవాట్లు, ఆచార వ్యవహారాల రీత్యా పిల్లలు తల్లిదండ్రుల్ని పోషించడం అనేది అదొక మోరల్ ఆబ్లిగేషన్. ఈ మధ్య మన హైదరాబాద్ హైకోర్టులో జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు ఇట్లాంటిదే ఒక సమస్య చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, అసలు దస్తావేజులో ఆ మాట లేకపోయినా పర్లే, ఇది నువ్వు నన్ను పోషిస్తావనే నమ్మకంతో ఇది రాస్తున్నాను అని ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మన భారతీయ జీవన విధానం, సంస్కృతిలో తల్లిదండ్రుల్ని పిల్లలు పోషించడం అనేది ఒక ఆచారం, అదొక నమ్మకం. కాబట్టి అది రాయకపోయినా ఆ ప్రయోజనం నిర్వర్తించకపోతే సెక్షన్ 23 అప్లై అవుతుందని చూచాయిగా చెప్పారు. కేరళ హైకోర్టు మాత్రం టెక్నికాలిటీస్ మీద వెళ్ళింది. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాని మీద, తెలంగాణ హైకోర్టు కొద్దిగా మార్పు చేసింది. ఇది ఇంకొకటి ఉన్నది, ఆస్తి మొత్తం ఇవాళ ఇవ్వట్ల. కొన్ని కేసుల్లో ఆస్తి మేము బతుకున్న నాళ్ళు మేమే అనుభవిస్తాము, తర్వాత మీకు ఇస్తాము అని రాసిన సందర్భాల్లో కూడా కేరళ హైకోర్టు చెప్పింది. ఆస్తి వాళ్ళు హక్కులు ఉంచుకొని కొడుకులకు తర్వాత ఇస్తామన్నా, కొడుకులు ఇప్పుడే ఒత్తిడి చేశారనుకోండి, ఈ ఆస్తిని వాళ్ళకి అనుభవించకుండా తల్లిదండ్రులకి లేకపోతే ఆస్తి ఇచ్చిన ఆయనకి అభ్యంతరం పెట్టారనుకోండి, ఆ సమయంలో కూడాను ఆ దస్తావేజులు రద్దు చేయొచ్చు, అది కూడా నమ్మక ద్రోహమే అని చెప్పేసి కేరళ హైకోర్టే మరొక డివిజన్ మీద చెప్పింది. ఇట్లా ఒక్కొక్క హైకోర్టు ఒక్కొక్క రకం తీర్పు చెప్తోంది. కానీ నేను చెప్పేది ఏమిటంటే, అసలు ఈ చట్టం ఉద్దేశమే వృద్ధుల్ని, తల్లిదండ్రుల్ని రక్షించటం. అటువంటిప్పుడు అసలు ఈ టెక్నికాలిటీస్ ఎందుకు? ఉదాహరణకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 ఉన్నది. అందులో భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ కొడుకు మీద, లేకపోతే భర్త మీద, లేకపోతే తండ్రి మీద మనోవర్తి కోసం అడగచ్చు. అది సిఆర్పిసిలో. అక్కడ ఈ దస్తావేజులు, నమ్మక ద్రోహాలు ఇవేం లేవే. నన్ను పోషించట్లేదు నా కొడుకు, కాబట్టి నాకు పోషణ నిమిత్తం అతను నాకు ప్రొవిజన్ కల్పించాలి అని అడగచ్చు సెక్షన్ 125 కింద. అట్లాగే హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అన్నది. అందులో భార్య భర్తని నన్ను పోషించాలి నువ్వు, అట్లాగే మైనర్ పిల్లలు తండ్రిని నువ్వు పోషించాలి, కాబట్టి నువ్వు పోషించట్లేదు కాబట్టి మాకు భరణ ఇవ్వు అని అడగాలి. అక్కడెక్కడ ఆస్తి గురించి రావట్లేదే. ఈ వృద్ధుల చట్టంలో మాత్రమే ఆస్తి గురించి ఎందుకు కల్పించాలి కదా. కాబట్టి ఒకసారి ఆస్తి పిల్లలు తీసుకుంటే అదొక అడిషనల్ అడ్వాంటేజ్ వాళ్ళకి, పిల్లలకి. ఆ ఆస్తి లేకపోయినా వాళ్ళు పోషించాల్సిందే కదా, అందుకోసం మెయింటెనెన్స్ పెట్టారు. ఆస్తి కనుక తీసుకుంటే అది మోసం చేసి తీసుకోవటమే. ఆయన బతుకున్న నాళ్ళు హాయిగా బతకాలంటే మళ్ళీ ఆయన ఆస్తి ఆయనకు రావాలి, కాబట్టి దాన్ని రద్దు చేయండి. కాబట్టి సెక్షన్ 23లో మన హైదరాబాద్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పుని ఆధారంగా సెక్షన్ 23లో కొద్ది రకమైనటువంటి మార్పులు చేస్తే ఈ చట్టం ఇంకాస్త పటిష్టం అవుతుంది. రెండోది మీరు అడుగుతున్నారు, అడగండి ఇందాక. సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, వాళ్ళు వైలేట్ చేస్తే కనుక, అంటే సరిగ్గా చూడకపోతే అన్నారు, అంటే అప్పుడు ఆ వృద్ధుడు వాళ్ళు సరిగ్గా చూడట్లేదని నిరూపించుకోవాల్సింది ఏమన్నా ఉంటుందా సార్ మళ్ళీ చట్టంలో అన్న? ఒకటండి, ఇక్కడికి వచ్చేప్పటికి లా ఆఫ్ ఎవిడెన్సు, ప్రొసీజర్ కోడ్ ఏం అప్లై కాదు. ఆయన దగ్గర నన్ను పోషించట్లేదు అని చెప్పుకున్నాడు, నేను నిజంగానే ఆయన్ని పోషిస్తున్నాను, ఆయనకు డబ్బులు ఇస్తున్నాను, మందులు ఇస్తున్నాను అని చెప్పేసి కొడుకుని ప్రూవ్ చేయమనండి. ఒక వృద్ధుడు సాక్ష్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? అందుకనే కామన్ సెన్స్ మీద, ఏమండి 90 ఏళ్ల వృద్ధుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? జీవితం చరమాంకంలో, సాయంకాల సంధ్యలో ఉన్నవాడు, సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో అని ఎదురు చూస్తున్నటువంటి ఒక వృద్ధుడు ఆయన, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు కూడాను. అట్లాంటి మనిషి ఒక ఆర్డీఓ గారి కోర్టుకు వెళ్ళి, అయ్యా నా కొడుకు నన్ను పోషించట్లేదు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి? సో ఆర్డీఓ గారు అక్కడ ట్రిబ్యునల్ కామన్ సెన్స్ ఉపయోగించాలి. మీరు అన్నారు ఎట్లా వసూలు చేసుకోవాలి అని. ట్రిబ్యునల్ ఉన్నది అందుకే. ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫీసర్ అనేది ట్రిబ్యునల్లో ఒకళ్ళని పెట్టారు.
ఆయన కూడా గవర్నమెంట్ సర్వెంటే. ఉదాహరణకు ఒక ఆర్డీఓ దగ్గర ఉండేటువంటి తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసరు, డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసరు అట్లాంటి గెజిటెడ్ ఆఫీసర్స్కి ఇస్తారు. ఆయన ఇదేమిటంటే ఈయన తరఫున ఫిర్యాదు చేసిన ఆయన తరఫున ఆయన పోరాడాలి ఒక అడ్వకేట్గా. ఈయనకు మనోవర్తి వసూలు చేయించేటువంటి రకంగా చర్యలు తీసుకోవటం కూడా ఆయనదే బాధ్యత. అవసరమైతే కొడుకును అరెస్ట్ చేయించవచ్చు, జైల్లో పెట్టించవచ్చు. ఆయనకు జైలు శిక్ష ఉంది, దానికి కూడా ప్రివిజన్ ఉంది. సో ఎన్ఫోర్స్ చేసి మెయింటెనెన్స్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయించే బాధ్యత కూడా మెయింటెనెన్స్ ఆఫీసర్, ట్రిబ్యునల్కి అటాచ్ అయినటువంటి మెయింటెనెన్స్ ఆఫీసర్దే. ఈయన అడ్వకేట్ గారిని పెట్టుకోక్కర్లేదు, అడ్వకేట్ గారికి ఫీజు ఇవ్వక్కర్లేదు, గవర్నమెంట్కి ఖర్చులు కట్టక్కర్లేదు, కోర్టు ఫీజు కట్టక్కర్లేదు. అక్కడ ఎవరికి ఎటువంటి ఖర్చులు రావు. ఈయన పడాల్సిన ఇబ్బందల్లా ఇంటి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళటం. నా అనుభవంలో కొన్ని కేసులు చూశాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి లేదా ఒక పిటిషన్ రాసి పోస్టులో వేస్తే అక్కడ ఒక లేడీ ఆర్డీఓ గారు ఉండేవారు, హర్యానా బార్డర్ గురుగాం ఆ ప్రాంతాల్లో. ఆవిడ తన సిబ్బందిని ఆ ఇంటికి పంపించేది. ఆ వృద్ధుడి ఇంటికి పంపించి ముందు ఆయనకు తినడానికి అన్నము అవన్నీ ప్రొవైడ్ చేసి ఆయనకు మందులు అవసరమైతే ఇప్పించి ఒక 2 రోజులు తన స్టాఫ్ని ఆయన దగ్గర పెట్టి ఆయన కుదుటపడ్డ తర్వాత ఆవిడే వచ్చి ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేది. ఒక్కరోజు కూడా ఈ వృద్ధుడు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే వచ్చేది కాదు. కాబట్టి ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ వాళ్ళకు ఉండేటువంటి సిబ్బందిని ఈ రకంగా ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ ఉపయోగించట్ల. నా బాధ అది. నా బాధే కాదు, చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వయోవృద్ధులు అంటేనే ఇతని మీద ఆధారపడే వాళ్ళప్పుడు వాళ్ళు అక్కడ దాకా ఎలా వస్తారు అది మామూలుగా కూడా తెలియాల్సిన విషయం అసలు. అందుకని అసలు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి పర్పస్, ఆబ్జెక్టివిటీ దెబ్బతింటోంది. అందుకని ఇది ఒకటి, వీళ్లకు ఆర్డీఓలకు కానీ లేకపోతే కలెక్టర్లకు కానీ వీళ్ళకు ఉండేటువంటి విధులు ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేటు, రెవెన్యూ అధికారి, వీళ్లకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేయాలి. కేవలం ఒక వ్యక్తి కోసం వీళ్ళు సమయాన్ని కేటాయించడం చాలా తక్కువ. మనం వాళ్ళని తప్పుపట్టడం కాదు, వాళ్ళు ఇది చేయలేదని. వాళ్ళకు ఉండేటువంటి ట్రాఫిక్ దగ్గర నుంచి, ఊళ్ళో జరిగే ఆందోళనల దగ్గర నుంచి, లేకపోతే మినిస్టర్ గారి పర్యటన, ఎమ్మెల్యే గారి పర్యటన, వార్డుల్లో సంచారం, తుఫాన్లు వస్తాయి, ఇళ్ళు పడిపోతాయి, కరువులు వస్తాయి, వీటన్నిటికీ వాళ్ళే అటెండ్ అవ్వాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ ధర్మంలో అనేక మల్టీఫారియస్ డ్యూటీస్ నిర్వహిస్తూ ఒక జ్యుడిషియల్ డ్యూటీ చేయటం అంటే చాలా కష్టం. జ్యుడిషియల్ డ్యూటీ చేయటం అంటే ఆ జడ్జి ఒక యోగిలాగా ఉండాలి, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించగలిగేటువంటి స్థితి ఉండాలి. ఒక రికార్డ్ చదివిన తర్వాత తను ఆ బాధితుడి హృదయంలోకి వెళ్ళి తనే బాధితుడిగా ఊహించుకొని, లేదా తనే అవతల పార్టీగా ఊహించుకొని ఏది చేస్తే మంచిది అనేది ఆలోచించి ఆర్డర్ రాయాలి. దీనికి తగ్గ చట్టంలో ఏం చెప్తున్నారు, రూల్స్ ఏమున్నాయి, లా ఏమున్నది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, అవన్నీ చూడాలి. ఇవన్నీ చూసే టైం వాళ్ళకు ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ దాకా వెళ్ళలేరు సార్. అంటే ఇందాక మనం అనుకున్న వయోవృద్ధులు అంటేనే ఇతరుల మీద ఆధారపడతారు అని. అటువంటి సందర్భంలో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, మనకి తెలియని విషయం నిజంగాను అందరికీ. ఒక వైట్ పేపర్ మీద వాళ్ళు తమ కష్టాన్ని కానీ ఈ పడుతున్నటువంటి విషయాన్ని కానీ పంపిస్తే కనుక రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ప్రొసీజర్ ఉండదు, దీనికి ఏం ప్రొసీజర్ లేదు. కోర్టుకైతే తప్పనిసరిగా మీరు అప్లికేషన్ రాయాలి, కోర్టులో పెట్టాలి. ఎందుకంటే అక్కడ న్యాయవాది ఉంటాడు, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ న్యాయవాది లేడు, న్యాయవాది ఉండకూడదు, అడ్వకేట్ని పెట్టుకునే హక్కు లేదు. ఎవరినైనా సహాయం కూడా తెచ్చుకోవచ్చు, కానీ అసలు మంచం నుంచి కదలలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక లెటర్ రాసి ఆర్డీఓ గారికి, ఆ కన్సర్న్ ఆర్డీఓ ఏరియాలో ఉన్న ఆర్డీఓ గారికి ఒక లెటర్ రాసి పోస్టులో వేయటమో, కొరియర్లో పంపించడమో, లేకపోతే ఫోన్ చేసి చెప్పిన వాట్సాప్లో పంపించడమో కనుక చేస్తే ఆర్డీఓ గారు దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. 2, వీళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. ఎవరి చేతన సహాయకుడి చేత, ఇంటి పక్క వాళ్ళ చేతనో ఎవరి చేతనో ఒక లెటర్ ఆర్డీఓ గారికి పంపించవచ్చు. కొన్ని కేసుల్లో అలసత్వం ప్రదర్శించారు, మనకు రిపోర్టెడ్ కేసెస్లో కనిపిస్తాయి. ఆర్డీఓ గారికి అప్లికేషన్ తీసుకెళ్తే ఆర్డీఓ గారు ఉండరు, అక్కడ ఉండే బంటుతో గుమాస్తానో తీసుకుంటాడు, తర్వాత అంటాడు, ఆ కాగితం అక్కడ పడేస్తాడు. యాజ్ ఇట్ ఈస్గా అది కన్సైన్ అయిపోతుంది. అలా చేసిన సమయంలో
అట్లాంటి అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి నకలు మన దగ్గర ఉంచుకొని దాని మీద కలెక్టర్ గారికి నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చాను, ఈ రోజు దాకా నా పిటిషన్ మీద అతిగతి లేదని ఆర్డీఓ గారు చెప్పడమో కలెక్టర్ గారు చెప్పడమో చేయొచ్చు. ఇది ఒక స్టేజ్ ప్రాథమిక దశలో. విచారణ దశలో మాకు 9 నెలలు 10 నెలలు అసలు విచారణకే వాయిదాలు ఇవ్వకపోతే ఇందాక చెప్పిన 98 సంవత్సరాల పెద్ద ఆయన కేసులో మేము లోకాయుక్తలో పిటిషన్ పెట్టాం. లోకాయుక్త కాదు, హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ పెట్టాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఆర్డీఓని వాళ్ళు పిలిపించారు. పిలిపించి మీరు బలానా టైం లోపల ఈ మ్యాటర్ డిస్పోజ్ చేయండి అని డైరెక్షన్ ఇచ్చారు హ్యూమన్ రైట్స్ కమిషన్లో. ఇచ్చిన తర్వాత గబగబా వాళ్ళు ఆర్డర్ చెప్పేశారు, మాకు సంబంధం లేదు, మీరు సివిల్ కోర్టుకు పోండి అని. అది అట్లాగే లోకాయుక్త గారికి ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవేవి కాదు, ఓపిక ఉంటే హైకోర్టులో రిట్ కూడా వేయచ్చు. కానీ హైకోర్టుకు వెళ్ళి లాయర్ని పెట్టుకొని రిట్టు వేసుకునే స్థితే కనుకుంటే ఆర్డీఓ గారి దగ్గర దీనికి ఎందుకు వస్తారు? కాబట్టి ఫస్ట్ ఆర్డీఓ గారు కలెక్టర్ గారి దృష్టికి, ఎందుకంటే ఆర్డీఓ సబ్ కలెక్టరు వాళ్ళ దృష్టికి అన్ని విషయాలు రాకపోవచ్చు, క్యాంప్ క్లర్కో లేకపోతే బయట ఉండేటువంటి జూనియర్ అసిస్టెంటో వాళ్ళ దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి ఒకసారి ఎవరి చేతనా రిప్రజెంటేషను తెలిసిన వాళ్ళని పంపించి ఆర్డీఓ గారికో సబ్ కలెక్టర్ గారికో కనుక చెప్పిస్తే ఆయన తప్పనిసరిగా ఇది తీసి వెంటనే నోటీసులు ఇస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ రెవెన్యూ ఆఫీసర్స్ని ట్రిబ్యునల్ సభ్యులుగా పెట్టడం వల్ల సరైనటువంటి అవగాహన లేమి వల్ల, సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ చట్టం స్ఫూర్తి దెబ్బతింటోంది. అందువల్ల ఒకటి, అసలు ఈ ఆర్డీఓలు రెవెన్యూ ఆఫీసర్లు కాదు, ఇందులో లా ఏమీ లేదు. ఆ 2007 చట్టంలో ఉన్నటువంటి 4 సెక్షన్లని బాగా అవగాహన చేసుకొని దాని ప్రకారం విచక్షణా జ్ఞానం, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, జ్యుడిషియల్ డిస్క్రిషన్ అండ్ విజ్డమ్, ఈ 3 ఎలిమెంట్స్తో. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏంటి? ఈక్విటీ అండ్ గుడ్ కాన్షియన్స్. అవతల వాడికి నోటీస్ ఇచ్చి వాడిని పిలిపించి ఇద్దరిని విని ఇదిగో ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి చెప్పడం. కామన్ సెన్స్ ఉంటే చాలు. అందువల్ల దీనికి ఏం చేయాలంటే, చట్టాన్ని గురించి అవగాహన ఉన్నటువంటి ఒక సీనియర్ రిటైర్ అయిపోయినటువంటి జడ్జినో, ఒక అనుభవజ్ఞునో, ఒక లా కాలేజీలో ప్రొఫెసర్గా చేసేవాళ్ళనో, ఒక సోషల్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి వేరే ఇవే ఉండవు, ఎంతసేపటికి సమాజ సేవ, అట్లాంటి వాళ్ళను తీసుకొచ్చి ఒక ట్రిబ్యునల్గా కాన్స్టిట్యూట్ చేసి, ఇండిపెండెంట్ ట్రిబ్యునల్, వాళ్ళు ముగ్గురు అక్కడ కూర్చొని ఈ పిటిషన్ తీసుకోగానే అప్పటికప్పుడు పొద్దున పిటిషన్ ఇస్తే రేపటికల్లా కొడుకుని పిలిపించవచ్చు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అప్పటికప్పుడు తయారు చేసి పంపించవచ్చు. దీనికి విచారణ లేదు కదా. దీనికి 9 నెలలు 10 నెలలు సంవత్సరం సివిల్ కోర్టులో జరగాల్సిన అవసరం ఉంది. ఇక ఈ చట్టం కింద రాకుండా కూడాను ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంది ముసలి వాళ్ళకి. వాళ్ళు జిల్లా కోర్టులో ఉన్నటువంటి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉన్నది. దానికి జిల్లా జడ్జి గారు దానికి చైర్మన్గా ఉంటారు. అట్లాగే మండల స్థాయి, తాలూకా స్థాయిలో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ, లేకపోతే అంటే జూనియర్ సివిల్ జడ్జి లేదా సీనియర్ సివిల్ జడ్జి కానీ, వాళ్ళ ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ, తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ అని పనిచేస్తుంది. అక్కడ కానీ వీళ్ళు ఒక అర్జీ పోస్టులో పంపించుకోవచ్చు. చేస్తే వాళ్ళు పిలిపించి ఇద్దరి మధ్య సఖ్యత చేయడానికి, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి టర్మ్స్ రాసి కొడుకు నువ్వు ఇంత మనవర్తివు అని వాళ్ళు అడగచ్చు. అది కుదరలేదనుకోండి, వాళ్ళే పిటిషన్ రాసి ఆర్డీఓ గారికి పంపించి ఈ చట్టం 2007 చట్టం కింద ఇతని తరఫున వాళ్ళే చేస్తారు. లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు లేదా అథారిటీ వాళ్ళే వాళ్ళ తరఫున సిబ్బందినే పంపించి ఇవన్నీ చేస్తారు. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్స్లో ఉన్నటువంటి లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు ఈ రకంగా చాలా చేశాయి. కాబట్టి అదొక పద్ధతి ఉన్నది. సరిగ్గా చూడట్లేదు అంటే ఆస్తి రాసేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి ఉన్న వాళ్ళు ఆస్తి రాశారు, ఆ తర్వాత ఆయన్ని చూడట్లేదు, ఆయన మరలా తను సరిగ్గా చూడట్లేదని చెప్పి కంప్లైంట్ చేసి తన ఆస్తి తదనంతరం తీసుకునేట్టుగా ఏర్పాటు చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకున్నప్పుడు అలాగా ఏమన్నా సక్సెస్ అయినటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా సార్? అవి ఉన్నాయండి, ఉన్నాయి. కేరళ హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది.
మనం ఇందాక చెప్పుకున్నటువంటి మన తెలంగాణ హైకోర్టులో వెంకటరెడ్డి కేసులో కూడాను ఆర్డీఓ గారు కలెక్టర్ గారును ఆ, పిల్లలు గిఫ్ట్ తీసుకున్నారు కదా, ఆ పిల్లల్ని మళ్ళీ తండ్రికి గిఫ్ట్ ఇచ్చేసేయమన్నారు అని డైరెక్షన్ ఇచ్చారు. ఓకే. మళ్ళీ బ్యాక్. అంటే ఒక రకంగా వాళ్ళు రాసి ఇచ్చినటువంటి గిఫ్ట్ని వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టే. కొడుకుల్ని మళ్ళీ తిరిగి గిఫ్ట్ చేసేయమన్నారు తండ్రికి. ఆ తీర్పు వచ్చాయి. ఉదాహరణకు ఉన్నాయండి దేశం మొత్తం. అయితే ఈ చట్టానికి కానీ ఈ చట్టం యొక్క ఉపయోగాల గురించి కానీ ప్రయోజనాల గురించి కానీ సరైనటువంటి ప్రచారం లేదు. ఆ సంవత్సరంలో ఒకసారి వృద్ధుల దినం అనేది వస్తుంది కదా, ఆ రోజు పేపర్లలో ఈ చట్టం గురించి తెగ రాసేస్తారు, టీవీలో చెప్పేస్తారు, సభలు సమావేశాలు పెడతారు, తర్వాత మర్చిపోయి. ఒక అవగాహన కల్పించాలి వీళ్ళందరూ. ఇది రెగ్యులర్గా జరగాలి, ఇది రెగ్యులర్గా జరగాలి. ఆ, ఈ కొన్ని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ కొన్ని ఉన్నాయి కాలనీల్లో. ఓ 10 మంది ఈ రిటైర్ అయిపోయిన ఆర్డీఓ గారు, రిటైర్ అయిపోయినటువంటి ఒక జడ్జి గారు, లేకపోతే రిటైర్ అయిపోయిన లెక్చరర్ గారు, ఇట్లాంటి వాళ్ళు కొన్ని చోట్ల నేను 2-3 చోట్ల విన్నాను హైదరాబాద్లో. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళే ఒక అసోసియేషను, ఇట్లాంటి వృద్ధుల సమస్యలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వృద్ధుల సమస్యలు వాళ్ళు తీసుకొని దే ఆర్ రిప్రజెంటింగ్ టు లోక్ అదాలత్, హైకోర్టు, ఈ చట్టం కింద ఆర్డీఓ గారికి వాళ్ళే రిప్రజెంటేషన్స్ పంపించి అయ్యేటి చేస్తున్నారు. ఇట్లా అన్ని చోట్ల కూడా చేయొచ్చు. చట్టం గురించి, చట్టం ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం జరగాలండి, జరగాలి. అది జరగట్లేదు. ఇప్పుడు ఒక నిర్భయ చట్టానికి, ఒక దిశ చట్టానికి వచ్చినంత ప్రచారం ఈ వృద్ధుల చట్టానికి రావట్లేదు. వృద్ధుల చట్టం వృద్ధాప్యంలోనే ఉంది. వృద్ధుల గురించి మనకి అంటే వాళ్ళు ఇంకా హక్కులు ఇంకా కోర్టుకు కానీ ఉన్నాయండి. సీనియర్ సిటిజన్స్ వచ్చేటప్పటికి వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాలి. ఇది బ్యాంకులు ఒక 1% వడ్డీ ఎక్కువ ఇస్తాయి. ఇవి కాదు ప్రయోజనాలు. బ్యాంకులు ఒక 1% ఫిక్స్డ్ డిపాజిట్ మీద వడ్డీ ఎక్కువ ఇస్తాయి. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వేయడానికి వాళ్ళకి ఇంకో 50,000 రాయితీ ఇస్తారు. అదే 85 ఏళ్ళు కనుక దాటితే ఇంకొద్దిగా రాయితీ ఎక్కువ ఇస్తారు. మొన్న ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇది తీసుకొచ్చింది, 85 ఏళ్ళు దాటిన వాళ్ళకి అసలు ఇన్కమ్ రిటర్నే పడేయక్కర్లేదన్నారు. బ్యాంకులో డిపాజిట్లను పెన్షన్ కనుక వస్తుంటే అది కూడా ఒకే బ్యాంకులో కనుక ఉంటే అసలు నువ్వు రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అన్నారు. ఇది వెసులుబాటే, అంతేగాని వాళ్ళకు ఒక రకమైన రక్షణ కాదు. రక్షణ ఇవ్వాలి అంటే ఎట్లా ఉండాలి అంటే హాస్పిటల్స్లో రిజర్వేషన్ ఉండాలి. ఉదాహరణకు నేను అప్పుడప్పుడు ఒక బ్యాంకుకి వెళ్తాను, స్టేట్ బ్యాంకే. అక్కడ ఉన్న 4 కౌంటర్ల దగ్గర జనం కిక్కిరిసి ఉంటారు. ఈ స్టేట్ బ్యాంక్ ఎక్కువగా గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ వస్తారు. వాళ్ళు పాపం నిలబడలేరు, కర్ర కుర్చీ మోటించుకుంటూ అక్కడి నుంచొని ఇక్కడి నుంచొని వస్తారు. వాళ్ళకి ఎందుకు ప్రత్యేకమైన కౌంటర్ పెట్టరు? సీనియర్ సిటిజన్స్ కోసమని రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండుల్లో ఒక వేరే క్యూ పెడుతున్నారు. దేవాలయాల్లో కూడా సీనియర్ సిటిజన్స్ పెడుతున్నారు. బ్యాంకుల్లో ఎందుకు పెట్టరు? అది ఒకటి. అట్లాగే వీళ్ళకు మనకు బస్సులో, రైళ్లలో సీట్లు కొన్ని కేటాయిస్తున్నట్టు, వాళ్ళకు రాయితీ ఇస్తున్నట్టుగానే వీళ్ళకు ప్రతి ఆసుపత్రిలోనూ వీళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించకుండా కేవలం ఆధార్ కార్డు మీదనో వాళ్ళ పాన్ కార్డు మీదనో వెళ్ళి డయాగ్నోస్ చేయించుకోవడానికి వీళ్ళకి కొన్ని రాయితీలు అక్కడ ఇవ్వాలి. అసలు ఉచితంగా ఏ హాస్పిటల్ చేయదు. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రులు తప్పితే కార్పొరేట్ హాస్పిటల్ ఉచితంగా ఎవరికి చేయరు. కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు ఏం చేస్తున్నారు? రోడ్లు వేయించాము, ఇళ్ళు కట్టించాము, లేకపోతే మంచినీటి సౌకర్యం కల్పించాము. ఈ సంవత్సరమే అది. ఈ సంవత్సరం సిఎస్ఆర్ కింద 50 కోట్లు ఖర్చు చేసాము, ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాము, అయిపోయింది. ఆ తర్వాత అవేమయ్యాయో తెలియదు. అలా కాకుండా సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయంలో, వాళ్ళ లాభాల్లో ఒక 5%, 6% వృద్ధుల సంక్షేమానికి, వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ ఖర్చు పెట్టండి. తప్పే ఉంది? ఒక దేవాలయంలో అన్నదాన సత్రం కట్టించాను, దేవాలయంలో ఇది కట్టించాను, దానికన్నా ఇది ఒకటి చేయండి. అట్లాగే వృద్ధులకు శరణాలయాలు ఉన్నాయి, షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, వృద్ధాశ్రమాలు, వాటిల్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు నేను చూసిన చాలా వృద్ధుల శరణాలయాల్లో వీళ్ళు పేయింగ్ గెస్ట్లు, వీళ్ళు డబ్బులు కట్టేసి అందులో ఉండటమే, ఒక హోటల్లో ఉన్నట్టుగానే, ఒక వెకేషన్ హోమ్లో ఉన్నట్టుగానే. అలా కాదు, గవర్నమెంట్ను కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నటువంటి షెల్టర్ హోమ్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ కొత్త చట్టం 2019లో అమెండ్ అయిన దాని ప్రకారం ఈ షెల్టర్ హోమ్స్ రిజిస్టర్ కావాలి, కంపల్సరీ రిజిస్టర్ కావాలి. అట్లాంటి చోట్ల కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ప్రొవైడ్ చేయండి. చట్టం కూడా వృద్ధుల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు చేయాలి. వాళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే బిడ్డలంతా అమెరికాలో, లండన్లో ఉండిపోతారు, వాట్సాప్లో మాట్లాడుకుంటారు, స్పైక్ దీంట్లో మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళకి ఆప్యాయత ఎక్కడండి? మనవండి మనవరాల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళని కావలించుకొని ముద్దులు చేసినంతటువంటి సంతృప్తి ఈ ముసలాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది కదా? అట్లాగే కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని, లేకపోతే కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని, అమ్మా బాగున్నావా, అన్నం తిన్నావా అని అడిగి వీళ్ళు వాళ్ళని అడుగుతారు. అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా అని వాళ్ళు అడగరు. వాళ్ళు రాగానే నాన్న అన్నం తిని వచ్చావా, టిఫిన్ చేసావా అని వీళ్ళు అడుగుతారు. ఆ తృప్తి ముసలి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ తృప్తి కలిగించే రకంగా ఇక్కడ కేవలం కౌన్సిలింగ్ వల్ల ఉపయోగం జరగట్లేదు. కొన్ని చోట్ల సామ దాన భేద దండోపాయాలు ఇవన్నీ ఉపయోగించాల్సిందే. ఫస్ట్ కొడుకుని కూతురునో పిలిచి, అమ్మ మీ వాళ్ళని సరిగ్గా చూసుకోవాలని కౌన్సిలింగ్. రెండోసారి ఇదిగో ఈ కోర్టు ఈ యాక్ట్ ఉపయోగించడం. మూడోసారి వచ్చేప్పటికి వాడిని తీసుకెళ్ళి తప్పనిసరిగా జైల్లో పెట్టాల్సిందే మనవర్తి ఇవ్వకపోతే. వృద్ధుల్ని చూసుకోవడం అనేది అది కొడుకుల బాధ్యత కూడా కాదు, కూతురుల బాధ్యత కూడా, కూతుళ్ళ బాధ్యత కూడాను, కన్ను అల్లుళ్ళ బాధ్యత కూడాను, ఇప్పుడు కోడళ్ళ బాధ్యత కూడాను కొత్త చట్ట ప్రకారం. కేవలం చట్టం ఉంది, నీకు బాధ్యత ఉంది అన్నంత మాత్రం లేదు. ఈ చట్టానికి కోరలు ఉన్నాయి, ఈ చట్టం కనుక కళ్ళు తెరిస్తే నిన్ను కాటేస్తుంది అనేటువంటి భయం కలగాలి. ఆ భయం లేదు. వృద్ధుడికి నాకు కూడా ఒక చట్టం ఉంది, నన్ను ఆ చట్టం కాపాడుతుంది, వీళ్ళు సరిగ్గా చూడకపోతే అని ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఇందాక మీరు అన్నారు, మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఏమండి కొడుకుని తీసుకొని జైల్లో పెడతానంటే ఆ ముసలి తల్లి ఒప్పుకుంటుందా అని. ఎప్పుడూ ఒప్పుకోదు. అమ్మ ఏదో తప్పు చేశాడమ్మా, రేపటి నుంచి కోడలను కొడుకు నన్ను చూసుకుంటాలేమ్మా, వాడిని జైలుకు పంపిస్తారనే అంటుంది. అది కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ ఆపేక్ష పిల్లల మీద, అది అక్కడి నుంచి రెసిప్రొకేషన్ కావాలి. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మనం ఇందాక చట్టం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సార్, వాళ్ళకి వెనక్కి ఇచ్చేటువంటి ఒక ఆర్డీఓ సహాయంతో ఇలా చేస్తారన్నది. ఇప్పుడు వృద్ధాశ్రమంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. అంటే పిల్లలు లేరంటే ఏదో కారణాల వల్ల వాళ్ళకి పిల్లలు దూరం అవ్వడం అలాంటిది. వీళ్ళ ఆలనా పాలనని వృద్ధాశ్రమాలు తమకున్నంతలో ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. చట్టాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులు కానీ వాళ్ళకి ఇంకా ఏ రకంగా వాళ్ళకి అంటే ఈ హక్కులు వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని హక్కులు కానీ వాళ్ళ బాధ్యత కింద వాళ్ళకు కూడా మనోవర్తి కింద ప్రభుత్వం ఏమన్నా కలగజేసి అలాంటి అంటే ప్రభుత్వం వృద్ధులకు మనోవర్తి కల్పించాలి అంటే వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రభుత్వం తాలూకు షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. ఎక్కడో దేశంలో ఈ ఊళ్ళో ఈ వీధిలో 100 మంది వృద్ధులు ఉంటే ఒక 10 మందికి సరిపోయేటువంటి ఇది ఉంటాయి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో సీనియర్ సిటిజన్ని వాళ్ళ సంపదగా గుర్తిస్తారు. సీనియర్ సిటిజన్స్ అంటే ఈ దేశం గర్వించేటువంటి సంపద అని వాళ్ళు భావిస్తారు. మనం కూడా ఒకప్పుడు భావించేవాళ్ళమే. కానీ ఈ మధ్య వచ్చినటువంటి ఈ ఆర్థిక ప్రగతి సాధించిన కొద్దీ మనకు నైతిక ప్రగతి చచ్చుబడింది. అది మనకు అదైంది. నైతికత పడిపోతుంది. అది గ్లోబల్ విలేజ్ అయింది. ఇదివరకు ప్రపంచం విస్తృతంగా ఉంది. ఈ ఇంటర్నెట్ ప్రభావం, ప్రయాణ సౌకర్యాలు పెరగడం వల్ల గ్లోబల్ విలేజ్ అన్నాం. కానీ ఒకే ఇంట్లో ఉన్నటువంటి తల్లి తండ్రి ఆ మూల ఉన్నటువంటి చీకటి గోడలో పడుకొని ఉంటారు. కొడుకు ఒక రీడింగ్ రూమ్లో కూర్చొని ఇంటర్నెట్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు. కోడలు ఇంకో దాంట్లో కూర్చొనేసేసి ఆవిడ చాటింగ్ చేసుకుంటూ ఉంటుంది. మనవడు మనవరాళ్ళునేమో ఆన్లైన్ ఎడ్యుకేషనో లేకపోతే మ్యూజిక్ క్లాస్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇంత పెద్ద ప్రపంచంలో అన్ని కుటుంబాలు ఒకటే, గ్లోబల్ విలేజ్. కానీ ఒక చిన్న కుటుంబంలో చాలా దూరం ఉంది. ఈ దూరం తగ్గించేందుకు ఈ ఒక్క చట్టం చాలదు. మనుషుల మధ్య మార్పు రావాలి. మనుషుల బంధాలు ఆర్థిక బంధాలు కాదు, ఇవి నైతిక బంధాలు, ఎమోషనల్ బాండ్స్, అంటే ఉద్వేగపూరితమైనటువంటి బంధం అనేటువంటి స్ఫూర్తి వీళ్ళకి కలిగించాలి. ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత వీళ్ళలో కూడా కొద్దిగా చాదస్తం పెరుగుతుంది. నిన్నటిదాకా నా మాట ఇంట్లో శాసనం అయింది, ఇవాళ నేను పెద్దవాడిని అయిపోయాను,
వీళ్ళు నన్ను తక్కువ చూస్తున్నారనేటువంటి ఆత్మ న్యూనతాభావం వృద్ధుల్లో పెరుగుతుంది. ఇది తగ్గించాలి వాళ్ళు. అందుకని వీళ్ళు చెప్పి విన్నా వినకపోయినా కొడుకో కోడలో వచ్చి పక్కన కూర్చొని, ఇగో అమ్మ ఇది ఇట్లా చేయిద్దాం అనుకుంటున్నాను, ఇదిగో ఈ ఇల్లు ఇట్లా రిపేర్ చేయిద్దాం అనుకుంటున్నాను, ఇదిగో ఇట్లా పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాము, నువ్వేమంటావు అంటే వాళ్ళకు తృప్తి. తర్వాత నేను చెప్పిందే వాళ్ళు చేశారా లేదా అనేది ఈవిడ ఎంక్వైరీ చేయలేదు. 90 ఏళ్ళ వృద్ధురాలో లేకపోతే వృద్ధులు ఏం ఎంక్వైరీ చేస్తారు? నన్ను అడిగాడు, నన్ను నెగ్లెక్ట్ చేయట్లేదు నా పిల్లలు అనేటువంటి తృప్తి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం వల్లనే ఇన్ని వైరుధ్యాలు వస్తున్నాయి. అంతేగాని వాస్తవంగా కొడుక్కి తల్లిదండ్రులు అంటే ప్రేమ లేకపోలే, ఉంది. కానీ తన జీవిత అవసరాలు తీర్చుకోవడం కోసం పరిగెత్తే కాళ్ళతో తను కూడా పరిగెత్తాలి. ఆ టైం తన చేతుల్లో లేదు. అందువల్ల వీళ్ళని పక్కన పెట్టేస్తున్నాడు. తల్లిదండ్రులు ఏమిటి, భార్యని పిల్లల్ని కూడా పట్టించుకోలేనంత వేగంతో పరిగెత్తాల్సి వస్తుంది సంపాదన కోసం. అది ఈ వేగంలో కూడా అందరినీ మర్చిపోతున్నాడు. వాళ్ళలో వీళ్ళని కూడా ఒకటి. కాబట్టి ఆ ఉద్వేగపూరితమైనటువంటి బంధాల విలువ పిల్లలు తెలుసుకోవాలి. ఆ దిశలో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు కావాలి. అదే మానసిక నిపుణులు, సామాజిక నిపుణులు ఇటువంటి పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఒక చోట చేర్చి ఈ బంధంలో ఉన్నటువంటి ఆప్యాయతలో ఉన్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి తీయదనాన్ని వాళ్ళు మళ్ళీ ఒక్కసారి చవిచూచేట్టుగా చేయాలి. చాలా మంచి సబ్జెక్ట్ మా కోసం వివరించారు సార్. వృద్ధులు అంటే దూరం ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళు మనకి ఇప్పుడు ఏం పనికిరారు, ఇలాంటి భావాలు దూరంగా పెట్టాలి. సార్ చెప్పినట్లుగా వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీయాలి. వృద్ధులు తమ హక్కుల్ని కాపాడుకోవాలి. హక్కులు కాపాడుకోవడం అంటే సరిగ్గా చూడట్లేదు అన్నప్పుడు కూడా మీకు తెలియనటువంటి ఎన్నో అంశాలని ఏ విధంగా మీరు ముందరకు వెళ్ళొచ్చు, ఒక ఆర్డీఓ గారి ద్వారా ఒక చిన్న లెటర్ పెట్టడం ద్వారా మీరు ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే విషయాన్ని సార్ ఎంతో వివరంగా మనకు వివరించారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.